వాళ్లకు పబ్లిసిటీ కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలి. విద్యార్థులు ఏమైపోయినా వాళ్ళ భవిష్యత్తులో ఎలా తగలబడినా వీళ్ళకి అనవసరం. సంచలనం సృష్టిస్తున్న వైల్డ్ వైలెన్స్ బోల్డ్ సెక్స్ మూవీ టాక్సిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని మల్లారెడ్డి విద్యా సంస్థలో నిర్వహించడం, కేవలం స్టూడెంట్స్ని మాత్రమే ఆ ఫంక్షన్కి ఆహ్వానించడం, కాలేజ్ మేనేజ్మెంట్ స్వయంగా వేదికలెక్కి తైతక్కలాడటం టీవీల్లో చూస్తున్న వాళ్ళందరికీ జుగుప్స కలిగించింది. టాక్సిక్ సినిమా పిల్లలు చూడొద్దు, స్టూడెంట్స్ అసలే చూడొద్దు అని ఆ సినిమా హీరోయే స్వయంగా ఎక్కడ వీలైతే అక్కడ ఘనంగా చెప్పుకొస్తున్నాడు. సినిమాలో రొమాన్స్ పేరిట బూతు ఎక్కువైందని, అగ్లీ కంటెంట్ అవధులు దాటిపోయిందని ట్రైలర్లు టీజర్లు చూసిన వాళ్ళంతా చెప్తున్నారు. వైలెన్స్ కూడా విపరీతంగా ఉందని స్వయంగా హీరోయే అనౌన్స్ చేశాడు. ఇలాంటి సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో జరిపించి అదేదో సోషల్ సర్వీస్ చేసినంతగా ఆ సంస్థల చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్ ప్రీతిరెడ్డి చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఖర్చులు కలిసి వస్తాయి కదా అని చెప్పి టాక్సిక్ తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత దిల్ రాజు ఫ్రీగా వచ్చిన మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాడు. హీరో రాకీ బాయ్కి స్థానికంగా పెద్దగా ఫ్యాన్స్ ఎవరు ఉండరు. సిటీలో ఇక్కడ పెట్టిన పెద్దగా జనం రారు. అందుకే తెలివిగా దిల్ రాజు, మల్లారెడ్డి కలిసి స్టూడెంట్స్ని బలి పశువులుగా చేశారు. విద్యార్థులు చూడకూడని బూతు వైలెన్స్ ఏ సర్టిఫికేట్ సినిమాని కాలేజ్ క్యాంపస్లో నిర్వహించి అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి? ఫంక్షన్ మధ్యలో స్టాండ్లు కూలి అనేక మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. తొక్కిసలాట కూడా జరిగింది. మరికొంతసేపు స్టూడెంట్స్ అరుపులు కేకలతో నానాయాగి చేశారు. వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్లుగా ప్రీతిరెడ్డి కాసేపు స్టేజ్ పై వాల్యూస్ గురించి స్పీచ్ దంచేశారు. Let us keep the name of Mallareddy Group of Institutions. I request you that if at all something wrong happens, మళ్ళా మనకి ఇట్లాంటి ఈవెంట్ మన క్యాంపస్ లో జరగదు. ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మీరు జరుగుతూ ఉండాలంటే మీరు ఫస్ట్ సరిగా బిహేవ్ చేయండి. అసలు సినిమా ఫంక్షన్స్కి కాలేజీలకి ఏంటి సంబంధం? ఆ ఫంక్షన్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సినిమా ఫంక్షన్స్కి బూతు సినిమా హీరోలు, హీరోయిన్లు రావటం ఏంటి? టాక్సిక్ సినిమా ప్రమోషన్ భారాన్ని మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి భుజాలకు ఎత్తుకోవటం ఎందుకు, ఏమిటి? ప్రీతిరెడ్డి తన పిల్లలను తీసుకుని సినిమాకి వెళ్ళగలరా? కుటుంబంతో కలిసి ఇలాంటి సినిమా చూడగలరా? తాను చూడలేని సినిమా ప్రమోషన్ను కాలేజీలో ఎలా ఇస్తారు అంటే, కాలేజ్ స్టూడెంట్స్ చెడిపోయినా పర్వాలేదు, తమ కాలేజీకి పేరు రావాలి, బ్రాండ్ డెవలప్ అవ్వాలి. ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, పిల్లలు స్టూడెంట్స్ సినిమా చూడొద్దు అని ఒక పక్క చెప్తూనే పిల్లలకి, స్టూడెంట్స్కి కాలేజ్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్మాత దిల్ రాజు ఎలా నిర్వహిస్తారు? ఫ్రీగా కాలేజ్ గ్రౌండ్ కరెంటు దొరికాయి కనుక ఎవడు ఎలా పోయినా పర్వాలేదు. ఇది దిల్ రాజు ప్రిన్సిపల్. విద్యా సంస్థల్లో సినిమా ఫంక్షన్లకి పర్మిషన్ ఎలా ఇచ్చారు? అసలు పోలీసులకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? వీటన్నింటికీ మించి అంత పెద్ద విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ హోదాలో ఉండి కూడా మల్లారెడ్డి వేసే బఫూన్ వేషాలు జనానికి జుగుప్స కలిగించాయి. విద్యా సంస్థకు చైర్మన్ అంటే ఎలా ఉండాలి? నేను పాలమ్ముకున్నా, పూలమ్ముకున్నా అంటే సరిపోతుందా? పిల్లల ముందు హీరోని ఫోటోల కోసం బతివులాడుకోవటం ఏంటి? మామూలుగానే మల్లారెడ్డి పాలిటిక్స్లో బఫూన్ క్యారెక్టర్. చివరికి తన విద్యార్థుల ముందే తాను చిల్లర వేషాలేసి అభాసు పాలయ్యాడు మల్లారెడ్డి. ఒక్కసారి నా ఎంబడొక్క ఫోటో దిగేసానా, ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్నా, రాన్న ఒక్క నిమిషం. yes 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 ఏది ఏమైనా మున్ముందు సినిమా ఫంక్షన్లు కాలేజ్ గ్రౌండ్లో పెట్టకుండా నిషేధిస్తే మంచిది. పైగా బూతు, వైలెన్స్ ఉన్న సినిమాలు కళాశాలలో ఎలా ప్రమోట్ చేస్తారు? ఈ విషయాన్ని మల్లారెడ్డి సంస్థల నిర్వాహకులు మరోసారి ఆలోచించాలి.